వెల్కమ్ టు ద క్లాస్ ఆఫ్ DBMS. సో ఈ DBMS కాన్సెప్ట్స్లో ఇవాళ మనం చెప్పుకోబోయే టాపిక్ ఎంటిటీ రిలేషన్షిప్ మోడల్. అండ్ ఇక్కడ ఎంటిటీ రిలేషన్షిప్ మోడల్ అంటే ఇక్కడ ఎంటిటీ మీన్స్ విచ్ ఇస్ నథింగ్ బట్ ఏ టేబుల్. అంటే డేటాబేస్ టెర్మినాలజీలో మనం ఎంటైర్ డేటా అంతా కూడా ఎప్పుడూ మనం టేబుల్స్ రూపంలో స్టోర్ చేస్తారని చెప్పుకున్నాం. సో ఈ టేబుల్ ఇట్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ అన్ ఎంటిటీ అని కానీ, లేదంటే టేబుల్ అని కానీ, ఆర్ ఇట్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ రిలేషన్. నాట్ రిలేషన్షిప్ అమ్మా, రిలేషన్. ఎంటిటీ అన్నా, టేబుల్ అన్నా, రిలేషన్ అన్నా ఏదన్నా ఒకటే. సో ఏ టేబుల్ ఈజ్ నథింగ్ బట్ ఏ కలెక్షన్ ఆఫ్ రికార్డ్స్, ఆర్ విచ్ ఈజ్ నథింగ్ బట్ ఏ కలెక్షన్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్. సో ఇటువంటి ఒక ఎంటైర్ డేటాబేస్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ని మనం తెలుసుకోవాలి అనుకుంటే కనుక, అంటే సాధారణంగా డేటాబేస్లో ఏముంటుంది, మనం స్టోర్ చేసే ఎంటైర్ ఆర్గనైజేషన్కి సంబంధించిన డేటా మొత్తం స్టోర్ అయ్యి ఉంటుంది. సో ఆర్గనైజేషన్కి సంబంధించిన మొత్తం డేటా మనం ఒక సింగిల్ టేబుల్లో స్టోర్ చేయలేము కాబట్టి దాంట్లో మళ్ళీ మనం ఏం చేస్తాం, డిఫరెంట్ నెంబర్ ఆఫ్ టేబుల్స్ని మనం క్రియేట్ చేసుకుంటాం. వీ విల్ క్రియేట్ డిఫరెంట్ నెంబర్ ఆఫ్ టేబుల్స్ ఇన్ ఆర్డర్ టు స్టోర్ ద హోల్ ఎంటైర్ డేటా. సో అటువంటి డేటాని స్టోర్ చేసేటప్పుడు ఒకటి కన్నా ఎక్కువ టేబుల్స్ ఉంటాయి. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ టేబుల్ ఈజ్ నథింగ్ బట్ ఏ కలెక్షన్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్. సో ఆ కాలమ్స్నే మనం ఇక్కడ ఏమని పిలుస్తాం, యాట్రిబ్యూట్స్ అని కానీ, లేదంటే ఫీల్డ్స్ అని కానీ పిలుస్తూ ఉంటాం. అంటే మనం డేటాబేస్లో డేటాని స్టోర్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు క్రియేట్ ద టేబుల్. అది టేబుల్ ఎలా క్రియేట్ అవుతుంది అంటే బై ద కలెక్షన్ ఆఫ్ యాట్రిబ్యూట్స్. కలెక్షన్ ఆఫ్ యాట్రిబ్యూట్ అని కానీ, లేదంటే దీన్నే మనం సింపుల్గా కాలం అని చెప్తాం. కాలం ఆర్ దాన్నే ఫీల్డ్ అని కూడా అంటూ ఉంటాం. డేటాబేస్ టెక్నాలజీలో ఇవన్నీ ఒకటే వర్డ్స్ అమ్మా. టేబుల్ అన్నా, యాట్రిబ్యూట్ అన్నా, కాలం అన్నా, ఫీల్డ్ అన్నా ఏదన్నా ఒకటి. సో ఈ ఫీల్డ్ నేమ్స్ని స్పెసిఫై చేసేటప్పుడు అంటే మనం ఏ డేటా అయితే మనం స్టోర్ చేయాలి అనుకుంటాము, ఉదాహరణకి ఎంప్లాయీస్కి సంబంధించిన డేటాని స్టోర్ చేయాలి అనుకున్నాం అనుకోండి. ఎంప్లాయీస్కి సంబంధించిన డేటా అంటే మనం ఏం చేస్తాం, ఎంప్లాయీ ఐడి, అలాగే ఎంప్లాయీ యొక్క నేము, ఎంప్లాయీ యొక్క డిపార్ట్మెంటు, వాడి వర్క్ చేస్తున్న డిజిగ్నేషను, అలాగే వాడి యొక్క శాలరీ, డేట్ ఆఫ్ జాయినింగ్, ఇవన్నీ. సో ఇవన్నీ మనకేంటి, యాక్చువల్గా మనం స్టోర్ చేసే డేటా యొక్క డీటెయిల్స్ కాబట్టి వాటిని మనం ఏమని పిలుస్తాం అంటే యాట్రిబ్యూట్స్ అంటాం. అంటే ఇక్కడ ఎంప్లాయీ ఐడి ఒక యాట్రిబ్యూట్, అలాగే ఎంప్లాయీ నేమ్ ఒక యాట్రిబ్యూట్, అలాగే వాడి యొక్క డిజిగ్నేషను ఒక యాట్రిబ్యూట్. సో ఇటువంటి కలెక్షన్ ఆఫ్ యాట్రిబ్యూట్స్ మనం ఏం చేస్తామంటే ఒక టేబుల్ కింద క్రియేట్ చేసుకుంటాం. క్రియేట్ చేసుకున్నప్పుడు ఇలాగా ఒక ఎంటైర్ ఆర్గనైజేషన్కి సంబంధించిన డేటా మొత్తాన్ని ఒక సింగిల్ టేబుల్లో స్టోర్ చేయలేం కాబట్టి డిఫరెంట్ నెంబర్ ఆఫ్ టేబుల్స్లో స్టోర్ చేస్తాం. అలాగే ఈ టేబుల్స్ అన్నీ కూడా ఒకదానితో ఒకటి ఇంటర్ రిలేట్ అయ్యి ఉంటాయి. ఎందుకంటే డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టంలో డేటా యొక్క డూప్లికేట్ని అవాయిడ్ చేయడం కోసం, ఆర్ డేటా రెడెండెన్సీని రెడ్యూస్ చేయడం కోసం మనం ఏం చేస్తామంటే డిఫరెంట్ నెంబర్ ఆఫ్ టేబుల్స్ని క్రియేట్ చేసి ఈ టేబుల్స్ని ఒకదానితో ఒకటి ఇంటర్ రిలేటెడ్గా ఉండేటట్టు చేస్తూ ఉంటాం. సాధారణంగా డేటా స్టోర్ అయ్యేటప్పుడు ఎప్పుడు కూడా ఆ డేటా అంతా కూడా ఒకదానికొకటి ఇంటర్ రిలేటెడ్ అయ్యి ఉంటుంది. అందుకనే మనం డేటాబేస్ యొక్క డెఫినేషన్ చెప్పుకున్నప్పుడు ఇట్ ఈజ్ అన్ ఆర్గనైజ్డ్ కలెక్షన్ ఆఫ్ లాజికల్లీ రిలేటెడ్ డేటా అని చెప్పుకుంటాం. ఎందుకంటే మనం స్టోర్ చేసే డేటా అంతా ఒకదానితో ఒకటి రిలేటెడ్గా ఉంటుంది కాబట్టి ఇలా ఎంటైర్ డేటా మొత్తాన్ని డిఫరెంట్ నెంబర్ ఆఫ్ టేబుల్స్లో మనం స్టోర్ చేసి ఆ టేబుల్స్ మధ్య మనం ఏం చేస్తామంటే రిలేషన్షిప్ని మనం ప్రొవైడ్ చేస్తాం. సో అటువంటి ఎంటైర్ డేటాబేస్లో మనకి ఏవైతే డిఫరెంట్ నెంబర్ ఆఫ్ ఎంటిటీస్ ఉన్నాయో ఆ ఎంటిటీసు, అలాగే ఏ ఎంటిటీస్ ఒకదానితో ఒకటి రిలేట్ అయ్యి ఉన్నాయి అనేది చెప్పడం కోసం వాటన్నింటినీ మనం టెక్స్చువల్గా రిప్రజెంట్ చేస్తే వాటిని మనం అండర్స్టాండ్ చేసుకోవడం మనకి కొద్దిగా కష్టంగా ఉంటుంది. కాబట్టి ఒక ఎంటైర్ ఆర్గనైజేషన్కి సంబంధించిన ఎంటైర్ డేటాబేస్ మొత్తాన్ని మనం ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవాలి అంటే ఆ ఎంటైర్ డేటాబేస్ యొక్క ఆర్కిటెక్చర్ మొత్తాన్ని మనం ఏదో సమ్ గ్రాఫికల్ రూపంలో రిప్రజెంట్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే సాధారణంగా టెక్స్చువల్ కానీ లేదంటే న్యూమరికల్ రూపంలో ఉన్నప్పుడు డేటాని మనం ఈజీగా అండర్స్టాండ్ చేసుకోలేం. but we can easily understand the data
విచ్ ఈజ్ రిప్రజెంటెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గ్రాఫికల్ రిప్రజెంటేషన్. గ్రాఫికల్గా రిప్రజెంట్ చేసినప్పుడు మనం డేటాబేస్ని ఈజీగా అండర్స్టాండ్ చేసుకోగలుగుతాం. అందుకని ఇటువంటి ఎంటైర్ ఆర్గనైజేషన్కి సంబంధించిన డేటాబేస్ యొక్క ఆర్కిటెక్చర్ మొత్తాన్ని మనం ఈజీగా గ్రాఫికల్ రూపంలో రిప్రజెంట్ చేసే మోడల్ని మన అంటే ఎంటిటీ రిలేషన్షిప్ మోడల్. అంటే ఎంటైర్ డేటాబేస్లో ఏవైతే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎంటిటీస్ ఉన్నాయో ఆ ఎంటిటీస్లో ఏ ఎంటిటీస్ మధ్య అయితే మనకి రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ అయ్యిందో ఆ రిలేషన్షిప్ వీటన్నింటినీ గ్రాఫికల్ రూపంలో, అంటే అలా గ్రాఫికల్ రూపంలో చూపించాలి అంటే సాధారణంగా మనం ఏం చేస్తుంటే ఫ్లో చార్ట్ మోడల్స్ని ఉపయోగిస్తాం. ఇటువంటి ఫ్లో చార్ట్స్ రూపంలో మనం రిప్రజెంట్ చేయడం వల్ల మనం ఈజీగా అండర్స్టాండ్ చేయగలుగుతాం. సో అటువంటి ఎంటైర్ డేటాబేస్ మొత్తాన్ని గ్రాఫికల్ రూపంలో రిప్రజెంట్ చేసేదాన్నే మనం ఏంటంటే ఎంటిటీ రిలేషన్షిప్ మోడల్. సాధారణంగా ఈ ఎంటిటీ రిలేషన్షిప్ మోడల్లో మనం వేటిని రిప్రజెంట్ చేస్తాము అంటే ఎంటైర్ డేటాబేస్లో ఉన్న డిఫరెంట్ నెంబర్ ఆఫ్ ఎంటిటీస్ని, అలాగే ఈచ్ అండ్ ఎవ్రీ ఎంటిటీలోనూ ఏవైతే మనకి డిఫరెంట్ నెంబర్ ఆఫ్ యాట్రిబ్యూట్స్ ఉంటాయో, ఎందుకంటే ఎంటిటీ ఈజ్ నథింగ్ బట్ ఏ కలెక్షన్ ఆఫ్ రికార్డ్. సో ఈచ్ అండ్ ఎవ్రీ రికార్డ్లో ఏ రికార్డ్ ఈజ్ నథింగ్ బట్ ఏ కలెక్షన్ ఆఫ్ యాట్రిబ్యూట్స్. కాబట్టి అటువంటి ఎంటిటీసు, ఆ ఎంటిటీస్లో ఎగ్జిస్ట్ అయిన యాట్రిబ్యూట్స్, అలాగే డిఫరెంట్ ఎంటిటీస్ మధ్య ఎగ్జిస్ట్ అయిన అసోసియేషన్షిప్, దాన్నే మనం ఏంటంటే రిలేషన్షిప్ అంటాం. సో ఇటువంటి రిలేషన్షిప్స్ వీటన్నింటినీ కూడా గ్రాఫికల్ రూపంలో రిప్రజెంట్ చేస్తాం. సో ఈ రిప్రజెంటేషన్ రూపంలో చేయడం వల్ల మనకి ఉపయోగం ఏంటి అంటే, సాధారణంగా సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ని డెవలప్ చేసేటప్పుడు ఈ అప్లికేషన్ ప్రోగ్రామ్స్ని డెవలప్ చేయాలి అంటే వాళ్ళు మనకి యూజర్ నుంచి తీసుకున్న ఎంటైర్ డేటా మొత్తం ఎక్కడ స్టోర్ అవ్వాలి, అంటే ఏ టేబుల్స్లో స్టోర్ అవ్వాలి, ఏ టేబుల్ నుంచి ఏ డేటా రిలేట్ అవుతుండాలి అనేది తెలియాలి. కాబట్టి అటు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్లోను, అలాగే బిజినెస్ ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్ సిస్టమ్స్లోను, రీసెర్చ్ ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్ సిస్టమ్స్లోను ఎక్కువగా ఈ ఈఆర్ మోడల్ని ఉపయోగిస్తారు. సో an ఎంటిటీ రిలేషన్షిప్ మోడల్ ఆర్ దీన్నే సింపుల్గా ఈఆర్డి అంటాం. అంటే ఎంటిటీ రిలేషన్షిప్ డయాగ్రామ్. అంటే అక్కడ డయాగ్రామ్ అని ఎందుకంటే ద ఎంటైర్ డేటాబేస్ ఈజ్ రిప్రజెంటెడ్ ఇన్ ద గ్రాఫికల్ నొటేషన్. సో entity relationship diagram is a type of flow chart that illustrates how entities relate to each other. అంటే మనకి డిఫరెంట్ నెంబర్ ఆఫ్ ఎంటిటీస్ ఉన్నప్పుడు అన్ని ఎంటిటీస్ కూడా ఒకదాంతో ఒకటి ఎలా రిలేట్ అవుతాయి అంటే మనం స్పెసిఫై చేసే డిఫరెంట్ నెంబర్ ఆఫ్ ఎంటిటీస్, ఆ ఎంటిటీస్ మధ్య మనం ప్రొవైడ్ చేసే రిలేషన్షిప్ అనేది ఎలా ఎగ్జిస్ట్ అయ్యి ఉంటుంది అనేది ఇది చూపిస్తుంది. అండ్ ఈఆర్ డయాగ్రామ్స్ ఆర్ మోస్ట్ ఆఫెన్ యూజ్డ్ టు డిజైన్ ఆర్ debug relational databases in the fields of సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్. అంటే సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ని డెవలప్ చేసే విభాగంలోనూ, అలాగే బిజినెస్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్లోను, ఎడ్యుకేషనల్ రీసెర్చ్లో ఉపయోగిస్తారు. అది ఈ ఎంటిటీ రిలేషన్షిప్ మోడల్లో మనకి మెయిన్ కాంపోనెంట్స్ వచ్చేటప్పటికి 3 కాంపోనెంట్స్ ఉంటాయి. ఒకటి ఎంటిటీ, రెండవది యాట్రిబ్యూటు, మూడవది రిలేషన్షిప్. సో ఎంటిటీ మీన్స్ విచ్ ఈజ్ నథింగ్ బట్ ఏ టేబుల్ అంటే మనం ఏం చెప్పుకున్నాం, అందులో యాక్చువల్గా మనం డేటాని స్టోర్ చేస్తాం. అంటే డేటా ఈజ్ రిలేటింగ్ టు ఎదర్ ఏ పర్సన్ ఆర్ ఏ ప్లేస్ ఆర్ ఎన్ ఆబ్జెక్ట్ ఆర్ ఎన్ ఎంటిటీ, దేనికి సంబంధించిందైనా మనకి ఉండొచ్చు. సో అటువంటి ఏదైతే యాక్చువల్ డేటాని మనం స్టోర్ చేసుకుంటామో దాన్ని సింపుల్గా టేబుల్ అంటాం, ఆర్ దాన్నే ఎంటిటీ అంటాం. సో అన్ ఎంటిటీ ఈజ్ అన్ ఆబ్జెక్ట్ దట్ హ్యాస్ ఎ డెఫినిట్ మీనింగ్ ఇన్ ద యూజర్స్ ఎన్విరాన్మెంట్ అబౌట్ విచ్ ద ఆర్గనైజేషన్ విషెస్ టు మెయింటైన్ డేటా. అంటే ఏ ఆర్గనైజేషన్ అయితే దానికి సంబంధించిన డేటాని మెయింటైన్ చేయాలి అనుకుంటుందో దాన్ని స్టోర్ చేసేదాన్ని. అదే ఈ ఎంటిటీ అంటే టేబుల్, దాన్ని మనం ఏం చెప్తాం, కలెక్షన్ ఆఫ్ రికార్డ్స్ అంటాం. ఆ రికార్డ్స్కే ఇక్కడ ఇంకొక పేరు ఏమంటారంటే ఎంటిటీ ఇన్స్టెన్సెస్ అంటారు. ఎంటిటీ ఇన్స్టెన్సెస్. ఇక్కడ ఇన్స్టెన్సెస్ అంటే అర్థం ఏంటి అంటే విచ్ ఈస్ నథింగ్ బట్ ఏ రికార్డ్నే ఎంటిటీ ఇన్స్టెన్స్ ఆర్ ఎంటిటీ అక్కరెన్స్ అని కూడా అంటుంటారు. సో an entity refers to the entity set and not to a single occurrence. అంటే ఓన్లీ ఒక సింగిల్ రో మాత్రమే కాకుండా ఒకటి కన్నా ఎక్కువ రోస్ ఉండేటట్టు రిప్రజెంట్ చేస్తుంది. దాన్ని మనం ఏంటంటే ఎంటిటీ అంటాం. సాధారణంగా ఇటువంటి ఎంటిటీస్ని మనం రిప్రజెంట్ చేసేటప్పుడు, అంటే గ్రాఫికల్ నొటేషన్లో రిప్రజెంట్ చేయాలి అనుకుంటే కనుక మనకి ఈ ఎంటిటీస్ ఎప్పుడూ కూడా ఏ రూపంలో రిప్రజెంట్ అవుతాయంటే రెక్టాంగిల్ రూపంలో రిప్రజెంట్ చేస్తాం.
ఎంటిటీస్ ఆల్వేస్ బి రిప్రజెంటెడ్ ఇన్ ద రెక్టాంగిల్ సింబల్. అదే ఈ ఎంటిటీ రిలేషన్షిప్ డయాగ్రామ్లో ఈ ఎంటిటీస్ని రిప్రజెంట్ చేసేటప్పుడు మళ్ళీ ఎంటిటీస్ని మనం 3 టైప్స్ కింద డివైడ్ చేసుకుంటాం. అవి ఒకటి స్ట్రాంగ్ ఎంటిటీ అని చెప్పి ఒకటి, రెండవది వీక్ ఎంటిటీ, మూడవది అసోసియేటివ్ ఎంటిటీ అని చెప్పేసి మొత్తం 3 టైప్స్ కింద డివైడ్ చేస్తాం. అంటే మొత్తం డేటాని మనం స్టోర్ చేసేటప్పుడు మనం స్టోర్ చేసే డేటా ఇంకొక సమదర్ డేటా మీద డిపెండ్ అవ్వకపోతే అటువంటి దాన్ని మనం ఏంటంటే స్ట్రాంగ్ ఎంటిటీ అంటాం. సో ఏ స్ట్రాంగ్ ఎంటిటీ విచ్ హ్యాజ్ ఏ కీ ఐడెంటిఫైయర్ ఈజ్ కాల్డ్ ఏ స్ట్రాంగ్ ఎంటిటీ ఆర్ అన్ ఎంటిటీ దట్ డస్ నాట్ డిపెండ్ ఆన్ అనదర్ ఎంటిటీ. అంటే ఒకవేళ మనం ఏదైనా ఒక ఎంటిటీలో మనం డేటాని స్టోర్ చేసినప్పుడు ఆ డేటా ఇక సమదర్ డేటా మీద దేని మీద డిపెండ్ అవ్వకుండా ఉంటే, అంటే విచ్ షుడ్ బి అన్ ఇండిపెండెంట్ డేటా అయితే, ఉదాహరణకి మనం ఏదైనా ఒక కాలేజీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని మనం స్టోర్ చేయాలి అనుకున్నాం అనుకోండి. సో స్టోర్ చేయాలి అంటే సాధారణంగా కాలేజీకి సంబంధించిన డీటెయిల్స్ అంటే ఏముంది, ఆ కాలేజ్ ప్రొవైడ్ చేసే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోర్సెస్ ఉంటాయి, అలాగే వాటిలో మనకి జాయిన్ అయ్యే డిఫరెంట్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు, అలాగే ఆ పర్టికులర్ సబ్జెక్ట్స్ని టీచ్ చేసే ఫ్యాకల్టీ మెంబర్స్ ఉంటారు. వీటందరి యొక్క డీటెయిల్స్ని మనం స్టోర్ చేసుకుంటూ ఉండాలి. అంటే వీ హ్యావ్ టు స్టోర్ ద కోర్స్ డీటెయిల్స్ అండ్ వీ హ్యావ్ టు స్టోర్ ద స్టూడెంట్ డీటెయిల్స్ అండ్ వీ షుడ్ స్టోర్ ద డీటెయిల్స్ ఆఫ్ ద ఫ్యాకల్టీ మెంబర్స్. సో ఇలా స్టోర్ చేసేటప్పుడు సపోజ్ మనం కోర్స్ అనేది మనం తీసుకున్నాం అనుకోండి, ఈ కోర్స్ అనేది దేని మీద డిపెండ్ అవుతుంది, ఇట్ డస్ నాట్ డిపెండ్ ఆన్ ఎనీ అదర్ థింగ్స్, జస్ట్ మనకి కోర్స్ అనేది ఎగ్జిస్ట్ అయ్యి ఉంటుంది. అండ్ స్టూడెంట్స్ అనేది తీసుకున్నాం అనుకోండి, ద స్టూడెంట్స్ ఆర్ డిపెండెంట్ ఆన్ ద కోర్స్. అంటే ఏ స్టూడెంట్ ఏ కోర్స్ జాయిన్ అయ్యాడనేది తెలుసుకోవాలి అంటే ద స్టూడెంట్ డీటెయిల్స్ ఆర్ డిపెండింగ్ ఆన్ ద కోర్స్. సో ఇలాగా అంటే అక్కడ కోర్స్ అనేది మనకి దేని మీద డిపెండ్ అవ్వదు, బట్ వేరేస్ ద స్టూడెంట్ ఈజ్ డిపెండింగ్ ఆన్ ద కోర్స్. కాబట్టి ఇటువంటి డీటెయిల్స్ని మనం రిప్రజెంట్ చేసేటప్పుడు మనం ఏవైతే డీటెయిల్స్ మనకి ఇంకొక సమదర్ ఎంటిటీ మీద డిపెండ్ అవ్వకుండా ఉంటాయో అటువంటి వాటిని, లేదంటే మనం అసలు కోర్స్ అనేది మనం సెపరేట్గా మెయింటైన్ చేయలేదు అనుకోండి, ఓన్లీ స్టూడెంట్స్ డీటెయిల్స్ ఫ్యాకల్టీ డీటెయిల్స్ని మాత్రమే మనం మెయింటైన్ చేయాలనుకున్నాం. అలాంటప్పుడు స్టూడెంట్ యొక్క డేటా దేని మీద డిపెండ్ అవుతుంది, దేని మీద డిపెండ్ అవుతుంది, ఇట్ ఈజ్ అన్ ఇండిపెండెంట్ డేటా. అదే ఆ స్టూడెంట్స్ డేటా మీద పర్సనల్ డేటా మీద బేస్ చేసుకుని అదర్ డీటెయిల్స్ ఉంటాయి, కానీ ఓన్లీ స్టూడెంట్ అనేది మనకి ఇట్ ఈజ్ అన్ ఇండిపెండెంట్ డేటా. సో అటువంటి ఇండిపెండెంట్ డేటాని మనం రిప్రజెంట్ చేసే ఎంటిటీస్ని మనం ఏంటంటే స్ట్రాంగ్ ఎంటిటీ అంటాం. సో ఇటువంటి స్ట్రాంగ్ ఎంటిటీస్ని రిప్రజెంట్ చేసేటప్పుడు ఎంటిటీస్ని ఎప్పుడూ కూడా మనం ఏం చేస్తామంటే రెక్టాంగిల్ సింబల్లో రిప్రజెంట్ చేస్తాం. అలాగే ఈ రెక్టాంగిల్ సింబల్ లోపల మనం ఏ నేమ్తో అయితే డేటాని స్టోర్ చేయాలనుకుంటామో దాని యొక్క నేమ్ని స్పెసిఫై చేయాలి, అంటే ఎంటిటీ యొక్క నేమ్ని స్పెసిఫై చేయాలి. ఎంటిటీ నేమ్ ఎప్పుడూ కూడా ఓన్లీ క్యాపిటల్ లెటర్స్లో మాత్రమే ఉండాలి. ఉదాహరణకి ఇప్పుడు మనం స్టూడెంట్స్ డీటెయిల్స్ని స్టోర్ చేయాలి అనుకున్నాం అనుకోండి, ఇక్కడ ఎంటిటీ నేమ్ ఏం పెడతాం, స్టూడెంట్ అని పెడతాం, STUDENT. అయితే ఇక్కడ ఈ నేమ్ రాసేటప్పుడు నేమ్ ఎప్పుడు కూడా ఓన్లీ క్యాపిటల్ లెటర్స్లో మాత్రమే రాయాలి. అంటే ఎంటిటీ నేమ్స్ షుడ్ ఆల్వేస్ బీ అపియర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అప్పర్ కేస్ లెటర్స్. సో ఇలాగా మనం ఒక ఎంటిటీని రిప్రజెంట్ చేసేటప్పుడు ఆ ఎంటిటీ ఇంకొక సమదర్ ఎంటిటీ మీద డిపెండ్ అవ్వదు అనుకున్నప్పుడు we will specify the strong entity. ఇక రెండవది వీక్ ఎంటిటీ అండ్ అన్ ఎంటిటీ విచ్ డస్ నాట్ హ్యావ్ ఎనీ కీ ఐడెంటిఫైయర్. అంటే అందులో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ రికార్డ్ని యూనిక్గా ఐడెంటిఫై చేయడానికి మనకి స్పెషల్గా యాట్రిబ్యూట్స్ అనేవి ఏమీ ఉండవు. అంటే దీంట్లో ఉన్న డేటా అంతా ఎప్పుడు దేని మీద డిపెండ్ అవుతుంది అంటే ఇంకొక సమదర్ ఎంటిటీకి సంబంధించిన డేటా మీద డిపెండ్ అవుతుంది. ఉదాహరణకి ఇక్కడ నేను స్టూడెంట్కి సంబంధించిన ఫీజ్ డీటెయిల్స్ అనేది తీసుకున్నాను అనుకోండి. అంటే ఫీజ్ డీటెయిల్స్ అంటే ఏదైనా ఒక పర్టికులర్ స్టూడెంట్కి టోటల్ ఫీ ఎంత, అలాగే ఇప్పటి వరకు వాడు ఎంత ఫీ పే చేశాడు, ఫీ పెయిడ్, అలాగే బ్యాలెన్స్ ఫీజు ఎంత, ఇలాంటివి నేను తెలుసుకోవాలనుకున్నాను అనుకోండి. సో ఎవరు పే చేశారు, ఎంత పే చేశారు అని తెలియాలంటే ఎవరు పే చేస్తారు, మన దగ్గర ఉన్న స్టూడెంట్ అనేవాడు పే చేస్తూ ఉంటాడు. సో మనకి ఈ ఎంత ఫీజు పే చేశారు అని తెలియాలంటే ఎవరు పే చేశారు అనేది మనకు తెలియాలి. అంటే స్టూడెంట్ అనేవాడు ఎగ్జిస్ట్ అయ్యి ఉంటేనే వాడు ఫీజు అనేది పే చేస్తాడు. అంటే ఫీజుకి సంబంధించిన డీటెయిల్స్ని మనం ఎప్పుడు ఎంటర్ చేయాలన్నా మనకి ఏది ఎగ్జిస్ట్ అయ్యి ఉండాలి, స్టూడెంట్ అనేది ఎగ్జిస్ట్ అయ్యి ఉండాలి. ఎగ్జిస్ట్ అయ్యి ఉంటేనే మనకి ఫీ అనేది దాంట్లో ఎంటిటీ అకరెన్సెస్ అనేవి ఉంటాయి. కాబట్టి ద ఫీ ఈజ్ ఆల్వేస్ డిపెండెంట్ ఆన్ ద స్టూడెంట్. అంటే ఈ ఫీ అనే టేబుల్ మనకి ఏమవుతుంది, ఇంకొక సమదర్ టేబుల్ మీద డిపెండ్ అవుతుంది. ఇలా ఏదైతే ఒక టేబుల్ ఇంకొక సమదర్ టేబుల్లో ఉన్న ఎంటిటీ అకరెన్సెస్ మీద డిపెండ్ అయ్యి ఉంటాయో
అటువంటి టేబుల్స్ని మనం ఏంటంటే వీక్ ఎంటిటీస్ కింద రిప్రజెంట్ చేస్తాం. అది ఈ వీక్ ఎంటిటీని రిప్రజెంట్ చేసేటప్పుడు ఇట్ షుడ్ బి రిప్రజెంటెడ్ ఇన్ డబుల్ రెక్టాంగిల్. మామూలుగా స్ట్రాంగ్ ఎంటిటీ అయితే ఒక సింగిల్ రెక్టాంగిల్ వాడతాం. వీక్ ఎంటిటీ అయితే కనుక కంపల్సరీ మనం ఏం చేస్తామంటే డబుల్ రెక్టాంగిల్ సింబల్ ఉపయోగించాలి. ఇందులో కూడా ఎంటిటీ నేమ్ రిప్రజెంట్ చేసేటప్పుడు ఎంటిటీ నేమ్ ఎప్పుడు కూడా క్యాపిటల్ లెటర్స్లోనే ఉండాలి. ఇది మనకి వీక్ ఎంటిటీ, స్ట్రాంగ్ ఎంటిటీ అండ్ వీక్ ఎంటిటీ. అయితే ఈ స్ట్రాంగ్ ఎంటిటీ, వీక్ ఎంటిటీస్లో మనకి ఉన్న ఎంటిటీ అక్కరెన్సెస్ని మనం ఐడెంటిఫై చేయాలి అంటే ఈచ్ అండ్ ఎవ్రీ దాంట్లోనూ మనకి సమ్ యాట్రిబ్యూట్స్ అనేవి ఉంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీ టేబుల్లోనూ కొన్ని యాట్రిబ్యూట్స్ ఉంటాయి. అయితే ఆ కొన్ని యాట్రిబ్యూట్స్లో ఈ టేబుల్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ రోని యూనిక్గా ఐడెంటిఫై చేసే యాట్రిబ్యూట్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఏంటంటే కీ ఐడెంటిఫైయర్ అంటారు. అందుకనే మనం స్ట్రాంగ్ ఎంటిటీ యొక్క డెఫినేషన్ చెప్పేటప్పుడు యాన్ ఎంటిటీ విచ్ హ్యాజ్ ఏ కీ ఐడెంటిఫైయర్ అని చెప్తాం. అక్కడ కీ ఐడెంటిఫైయర్ అంటే దట్ యూనిక్లీ ఐడెంటిఫైస్ ద ఈచ్ అండ్ ఎవ్రీ రికార్డ్ ఇన్ ద ఎంటిటీ. అంటే ఇప్పుడు ఉదాహరణకి స్టూడెంట్స్ యొక్క డీటెయిల్స్ తీసుకుందాం అనుకోండి. అందులో ఫస్ట్ మనం చేస్తాం స్టూడెంట్ యొక్క రోల్ నెంబర్ లేదంటే స్టూడెంట్ యొక్క అడ్మిషన్ నెంబరో ఏదో ఒకటి తీసుకుంటాం. సో ఈ రోల్ నెంబర్ని బేస్ చేసుకుని మనం ఏం చేస్తాం, స్టూడెంట్కి సంబంధించిన ఆల్ అదర్ డీటెయిల్స్ని యాక్సెస్ చేయగలుగుతాం. ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్కి మనకి రోల్ నెంబర్ అనేది ఎప్పుడూ కూడా యూనిక్గా ఉంటుంది. అంటే ఒకసారి ఇచ్చిన ఒక స్టూడెంట్కి మనం ఇచ్చిన రోల్ నెంబరు మళ్ళీ ఇంకొక అదర్ స్టూడెంట్కి ఇవ్వం. కాబట్టి అక్కడ రోల్ నెంబర్ ఆర్ అడ్మిషన్ నెంబర్ అనేది ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ యూనిక్గా ఐడెంటిఫై ఉంటుంది. కాబట్టి దాన్ని మనం ఏం చేస్తుంటే ఆ అడ్మిషన్ నెంబర్ ఆర్ రోల్ నెంబర్ని మనం ఏంటంటే కీ ఐడెంటిఫైర్, అంటే ఆ పర్టికులర్ అడ్మిషన్ నెంబర్ తెలిస్తే వీ కెన్ గెట్ ఆల్ ద డీటెయిల్స్ ఆఫ్ ద స్టూడెంట్. సో అటువంటి వాటిని కీ ఐడెంటిఫైర్ అంటారు. ఆ కీ ఐడెంటిఫైయర్స్ మనకి ఏమవుతుంటే ఈచ్ అండ్ ఎవ్రీ టేబుల్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ రికార్డ్ని యూనిక్గా ఐడెంటిఫై చేస్తాయి. అలాంటి కీ ఐడెంటిఫైర్ ఉన్న టేబుల్స్ని మనం ఏంటంటే స్ట్రాంగ్ ఎంటిటీ అంటాం. అటువంటి కీ ఐడెంటిఫైర్స్ లేని వాటిని మనం ఏంటంటే వీక్ ఎంటిటీ అంటాం. ఎలాగన్నా చెప్పుకోవచ్చు. లేదంటే స్ట్రాంగ్ ఎంటిటీ మీన్స్ ద డేటా విచ్ ఈజ్ నాట్ డిపెండ్ ఆన్ అనదర్ ఎంటిటీ, ఇంకొక అదర్ ఎంటిటీ మీద డిపెండ్ అవ్వకుండా ఉంటే అటువంటి వాటిని స్ట్రాంగ్ ఎంటిటీ అంటాం. అదర్ టేబుల్లో ఉన్న డేటా మీద డిపెండ్ అయితే దాన్ని మనం ఏంటంటే వీక్ ఎంటిటీ అంటాం. అది ఈ రెండు కాకుండా ఇక థర్డ్ మోడల్ వచ్చేటప్పటికి అసోసియేటివ్ ఎంటిటీ అని ఉంటుంది. అంటే మొత్తం ఎంటిటీస్ 3 టైప్స్. ఒకటి స్ట్రాంగ్ ఎంటిటీ, రెండవది వీక్ ఎంటిటీ అండ్ థర్డ్ వన్ ఈజ్ ద అసోసియేటివ్ ఎంటిటీ. అంటే ఈ అసోసియేటివ్ ఎంటిటీ అంటే ఎంటిటీ రిలేషన్షిప్లో మనకి ఏవైతే డిఫరెంట్ నెంబర్ ఆఫ్ టేబుల్స్ ఎగ్జిస్ట్ అయ్యి ఉంటాయో ఆ టేబుల్స్లో ఉన్న అన్ని కీ ఐడెంటిఫైర్స్తో స్పెషల్గా మళ్ళీ మనం ఒక న్యూ ఎంటిటీని క్రియేట్ చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే సాధారణంగా ఎంటిటీ రిలేషన్షిప్స్లో ప్రొవైడ్ చేసేటప్పుడు కొన్ని యాట్రిబ్యూట్స్ని డైరెక్ట్గా ఎంటిటీస్ మీద మనం ప్రొవైడ్ చేయడం అనేది కుదరదు. ఉదాహరణకి మనం ఏవైనా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ని మనం సేల్ చేస్తున్నాం, లేదంటే వాటికి సంబంధించిన డిఫరెంట్ నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ వచ్చాయనుకోండి. ఆర్డర్స్ వచ్చినప్పుడు ఏదైనా ఒక పర్టికులర్ ప్రోడక్ట్కి సంబంధించిన కాస్ట్ని మనం ఐడెంటిఫై చేయాలి అనుకున్నాం అనుకోండి. కాస్ట్ని ఐడెంటిఫై చేయాలి అంటే ఆ కాస్ట్ అనేది దేని మీద డిపెండ్ అవుతుంది అంటే ఓన్లీ ప్రోడక్ట్ మీద మాత్రమే డిపెండ్ అయ్యి ఉంటుందమ్మా. ప్రోడక్ట్ టైప్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. అలాగే ఆ పర్టికులర్ ప్రోడక్ట్ని ప్రొవైడ్ చేసే డిఫరెంట్ నెంబర్ ఆఫ్ సప్లయర్స్ ఉంటారు. ఆ సప్లయర్స్ ప్రోడక్ట్ రెండింటి మీద డిపెండ్ అయ్యి మనకి కాస్ట్ అనేది ఉంటుంది. అలాగే మనకి ఏదైనా డిఫరెంట్ ఆర్గనైజేషన్లో ఉన్న డిఫరెంట్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్, లేదంటే డిఫరెంట్ అంటే వాళ్ళ ప్రొఫెషన్లో ఏదో ప్రమోషన్స్ కోసం వాటి కోసం డిఫరెంట్ నెంబర్ ఆఫ్ కోర్సెస్ అనేవి మనకి కంప్లీట్ చేస్తుంటారు. సో ఇక్కడ ఎంప్లాయీస్ యొక్క డీటెయిల్స్ని తెలుసుకోవడానికి మనం ఏం చేస్తామంటే మొత్తం ఎంప్లాయీస్ డీటెయిల్స్ అన్నీ ఒక ఎంటిటీలో రిప్రజెంట్ చేస్తాం, స్ట్రాంగ్ ఎంటిటీ. సో ఎంప్లాయీస్ డస్ నాట్ డిపెండ్ ఆన్ ఎనీ అదర్ ఎంటిటీస్, ఓన్లీ ఎంప్లాయీస్ డీటెయిల్స్ ఉంటాయి. ఈ ఎంప్లాయీ టేబుల్లో మనకి ఏవో డిఫరెంట్ నెంబర్ ఆఫ్ ఉంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీ ఎంప్లాయీని యూనిక్గా ఐడెంటిఫై చేయడానికి ఒక ఎంప్లాయీ ఐడి, అలాగే ఎంప్లాయీ నేము, ఇంకా వాడి యొక్క డేట్ ఆఫ్ జాయినింగ్, డిజిగ్నేషన్, ఇంకా చాలా ఉన్నాయి. అలాగే ఈచ్ అండ్ ఎవ్రీ ఎంప్లాయీ వాడి యొక్క స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోవడం కోసం డిఫరెంట్ నెంబర్ ఆఫ్ కోర్సెస్ని కంప్లీట్ చేస్తున్నారు అనుకోండి. మనకి ఏవైతే కోర్సెస్ ప్రొవైడ్ చేయబడుతున్నాయో వాళ్ళు ఎంప్లాయీస్ ఏవైతే కోర్సెస్ కంప్లీట్ చేస్తున్నారో ఆ కోర్సుకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ మనం ఏం చేస్తామంటే సెపరేట్గా ఇంకొక ఎంటిటీ కింద తీసుకున్నాం. ఈ కోర్సెస్లో ఈచ్ అండ్ ఎవ్రీ కోర్స్ని యూనిక్గా ఐడెంటిఫై చేయడానికి కోర్స్ ఐడి ఒకటి తీసుకుంటాం. అలాగే కోర్స్ టైటిల్ ఇలాంటివి, అలాగే కోర్స్ డ్యూరేషను ఇలాంటివన్నీ ఉన్నాయనుకోండి. డ్యూరేషన్ ఇలాంటివన్నీ మనకి దేనికి సంబంధించి ఉంటాయి, కోర్సుకి సంబంధించి ఉంటాయి. అలాగా
మనకి డిఫరెంట్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ కంప్లీట్స్ డిఫరెంట్ నెంబర్ ఆఫ్ కోర్సెస్. అంటే ఒక ఎంప్లాయీ ఓన్లీ ఒక సింగిల్ కోర్స్ని కంప్లీట్ చేయొచ్చు, లేదంటే ఒకటి కన్నా ఎక్కువ కోర్సెస్ని కంప్లీట్ చేయొచ్చు. ఇలా కంప్లీట్ చేసేటప్పుడు ఏదైనా వాళ్ళకి మళ్ళీ ఏం చేయాలి, లాస్ట్ అండ్ ఫైనల్గా మనం ఏదో ఒక కోర్స్ని కంప్లీట్ చేయగానే వాడికి ఒక సర్టిఫికేట్ని ప్రొవైడ్ చేయాలి. సో ఈచ్ అండ్ ఎవ్రీ సర్టిఫికేట్ని యూనిక్గా ఐడెంటిఫై చేయడం కోసం మళ్ళీ మనకి ఒక సర్టిఫికేషన్ నెంబర్ ఉంటుంది. అయితే ఈ సర్టిఫికేషన్ నెంబర్ అనేది దేని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది అంటే, ఏ ఎంప్లాయీ ఏ కోర్స్ అయితే కంప్లీట్ చేశాడో ఆ కోర్స్ యొక్క కంప్లీషన్ మీద డిపెండ్ అయ్యి మనకి సర్టిఫికేషన్ నెంబర్ ఉంటుంది. అలాగే ఆ పర్టికులర్ కోర్స్ ఎప్పుడు కంప్లీట్ చేశారంటే, ఒకే ఎంప్లాయీ ఒకటి కన్నా ఎక్కువ కోర్సెస్ కంప్లీట్ చేయొచ్చు. కాబట్టి ఏ కోర్సు ఎప్పుడు కంప్లీట్ చేసిన డీటెయిల్స్ అనేది దేని మీద డిపెండ్ అవుతాయి, ఇట్ డిపెండ్స్ బోత్ ఆన్ ద ఎంప్లాయీ అండ్ కోర్స్, రెండింటి మీద డిపెండ్ అవుతాయి. అంటే ఇక్కడ సర్టిఫికేషన్ నెంబరు అండ్ కంప్లీషన్ డేట్ అనేది ఓన్లీ అటు ఎంప్లాయీలో కానీ లేదంటే ఓన్లీ ఇటు కోర్సులో కానీ మనకి ప్రొవైడ్ చేయడం అనేది కుదరదు. ఎందుకంటే సర్టిఫికేట్ నెంబర్ అనేది ఈ ఎంప్లాయీకి యూనిక్గా ఉంటుందని చెప్పలేం, అలాగే కోర్సుకి కూడా మనం సెపరేట్గా చెప్పలేం. ఎందుకంటే దేని మీద డిపెండ్ అవుతుంది అంటే, ఒకటే కోర్స్ని ఒకటి కన్నా ఎక్కువ మంది కంప్లీట్ చేయొచ్చు, అలాగే డిఫరెంట్ నెంబర్ ఆఫ్ పీపుల్స్ సేమ్ కోర్స్ని కంప్లీట్ చేయొచ్చు. కాబట్టి ఆ కోర్సు కంప్లీషన్కి సంబంధించిన సర్టిఫికేట్ నెంబరు, కోర్సు కంప్లీషన్ డేటు దేని మీద డిపెండ్ అవుతాయి అంటే, ఇట్ డిపెండ్స్ బోత్ ఆన్ ద ఎంప్లాయీ ఐడి అండ్ ద కోర్స్ హీ కంప్లీట్స్. అంటే ఇక్కడ యాక్చువల్గా ఎంప్లాయీ అనేది ఒక ఎంటిటీ, కోర్స్ అనేది ఒక ఎంటిటీ. ఈ ఎంప్లాయీ టేబుల్లో ఈచ్ అండ్ ఎవ్రీ ఎంప్లాయీని యూనిక్గా ఐడెంటిఫై చేసేది ఎంప్లాయీ ఐడి. అలాగే కోర్సెస్లో ఈచ్ అండ్ ఎవ్రీ కోర్స్ని యూనిక్గా ఐడెంటిఫై చేసేది కోర్స్ ఐడి. సో ఇప్పుడు ఈ రెండింటి యొక్క కాంబినేషన్ తోటి మనం ఏం చేస్తామంటే, మనం ఒక న్యూ ఎంటిటీని క్రియేట్ చేస్తాం. అంటే ఎంప్లాయీ కంప్లీట్స్ ద కోర్స్. కాబట్టి ఇక్కడ ఈ కంప్లీట్స్ అనే దాన్ని మనం ఏం చేస్తాం అంటే, సెపరేట్గా ఒక ఎంటిటీ కింద మనం క్రియేట్ చేసుకుని, ఈ కంప్లీట్స్ అనే ఎంటిటీ మీద మనం ఏం చేస్తాం అంటే, విల్ ప్రొవైడ్ ద సర్టిఫికేషన్ నెంబర్ అండ్ ద కోర్స్ కంప్లీషన్ డేట్. అంటే ఈ సర్టిఫికేట్ నెంబర్ అండ్ కంప్లీషన్ డేట్లో ఏమేమి ఉంటాయి అంటే, ఏ ఎంప్లాయీ అయితే కంప్లీట్ చేసాడో ఆ ఎంప్లాయీ ఐడి, అలాగే వాడు ఏ కోర్స్ అయితే కంప్లీట్ చేసాడో ఆ కోర్స్ యొక్క డీటెయిల్స్, వాటితో పాటుగా సర్టిఫికేట్ నెంబరు, కంప్లీషన్ డేటు ఉంటాయి. అంటే కొన్ని యాట్రిబ్యూట్స్ని మనం డైరెక్ట్గా ఎంటిటీస్ మీద మనం ప్రొవైడ్ చేయలేం కాబట్టి, అంటే స్ట్రాంగ్ ఎంటిటీస్ మీద ప్రొవైడ్ చేయలేం కాబట్టి, ఇలాగ ఒక ఎంటైర్ ఎంటిటీ రిలేషన్షిప్లో మనకి ప్రొవైడ్ చేయబడుతున్న డిఫరెంట్ నెంబర్ ఆఫ్ ఎంటిటీస్లో ఉన్న కీ యాట్రిబ్యూట్స్ని మనం, కీ యాట్రిబ్యూట్ అంటే ఆ పర్టికులర్ టేబుల్లో ఈచ్ అండ్ ఎవ్రీ రోని యూనిక్గా ఐడెంటిఫై చేసేది. అటువంటి కీ యాట్రిబ్యూట్స్ యొక్క కాంబినేషన్తో మనం ఏం చేస్తామంటే, సెపరేట్గా ఆ రెండింటి మధ్య ఎస్టాబ్లిష్ అయిన రిలేషన్షిప్ తోటి ఒక న్యూ ఎంటిటీని క్రియేట్ చేస్తాం. అలా క్రియేట్ చేస్తే దాన్ని మనం ఏమని పిలుస్తామంటే, అసోసియేటివ్ ఎంటిటీ అంటాం. అంటే ఇక్కడ ఎంప్లాయీస్ యొక్క డీటెయిల్స్ని రిప్రజెంట్ చేయడానికి ఎంప్లాయీ అని చెప్పి ఎంటిటీ ఉంది, కోర్సెస్ని రిప్రజెంట్ చేయడానికి కోర్స్ అనే ఎంటిటీ ఉంది. కాబట్టి ఇప్పుడు నేనేం చేస్తానంటే, ఇక్కడ ఎంప్లాయీ కోర్స్ EMP_కోర్స్ అని చెప్పేసి నేను ఒక న్యూ ఎంటిటీని క్రియేట్ చేస్తాను. ఈ న్యూ ఎంటిటీలో మనకి ఏముంటాయి, విచ్ ఈజ్ నథింగ్ బట్ ద కాంబినేషన్ ఆఫ్ ద కీ యాట్రిబ్యూట్స్ ఆఫ్ ద బోత్ ద ఎంటిటీస్. అంటే ఎంప్లాయీ టేబుల్లో ఉన్న ఎంప్లాయీ ఐడి, అలాగే కోర్సు టేబుల్లో ఉన్న ఎంప్లాయీ కోర్సు, అలాగే వాటితో పాటు సర్టిఫికేషన్ నెంబరు, కంప్లీషన్ డేటు, వీటన్నింటితో మనం ఏం చేస్తామంటే సెపరేట్గా ఒక న్యూ ఎంటిటీని క్రియేట్ చేస్తాం. ఇలాగా ఒక ఎంటిటీ రిలేషన్షిప్ డయాగ్రామ్లో మనకి ఏవైతే డిఫరెంట్ నెంబర్ ఆఫ్ పార్టిసిపెంట్ ఎంటిటీస్ ఉంటాయో, ఆ పార్టిసిపెంట్ ఎంటిటీస్ యొక్క కీ యాట్రిబ్యూట్స్ తోటి మనం ఏదైనా ఒక న్యూ ఎంటిటీని క్రియేట్ చేస్తే అటువంటి ఎంటిటీని మనం ఏమని పిలుస్తామంటే అసోసియేటివ్ ఎంటిటీ అంటాం. సో అసోసియేటివ్ ఎంటిటీ రిలేట్ ద ఇన్స్టెన్సెస్ ఆఫ్ సెవరల్ ఎంటిటీ టైప్స్ అండ్ దే కంటైన్ యాట్రిబ్యూట్స్ స్పెసిఫిక్ టు ద రిలేషన్షిప్ బిట్వీన్ దోస్ ఎంటిటీ ఇన్స్టెన్సెస్. అంటే ఈ టేబుల్లో ఉన్న ఎంటిటీ ఇన్స్టెన్సెస్, ఈ కోర్స్ అనే టేబుల్లో ఉన్న ఎంటిటీ ఇన్స్టెన్సెస్ యొక్క కాంబినేషన్ తోటి మనం ఏం చేస్తామంటే వీ విల్ క్రియేట్ ఏ న్యూ ఎంటిటీ టైప్. దీన్ని మనం ఏంటంటే అసోసియేటివ్ ఎంటిటీ అంటాం. సో మనకి ఎంటిటీ రిలేషన్షిప్ మోడల్లో మనం ప్రొవైడ్ చేసే మెయిన్ బిల్డింగ్ బ్లాక్స్ వచ్చేటప్పటికి 3 ఉంటాయి: ఎంటిటీ, యాట్రిబ్యూటు, రిలేషన్షిప్. వాటిలో ఫస్ట్ మొదలు ఎంటిటీ వచ్చేటప్పటికి ఎంటిటీస్ మళ్ళీ 3 టైప్స్ ఉంటాయి. ఒకటి స్ట్రాంగ్ ఎంటిటీ, అలాగే రెండవది వచ్చేటప్పటికి వీక్ ఎంటిటీ,
మూడోది వచ్చేటప్పటికి అసోసియేటివ్ ఎంటిటీ. స్ట్రాంగ్ ఎంటిటీని ఎప్పుడు కూడా మనం దేంతో రిప్రజెంట్ చేస్తామంటే రెక్టాంగిల్ సింబల్తో, సింగిల్ రెక్టాంగిల్ సింబల్తో రిప్రజెంట్ చేస్తాం. ఇందులో మనం ఎంటిటీ నేమ్ ఎప్పుడు కూడా మనం క్యాపిటల్ లెటర్స్లో మాత్రమే రాయాలి. ఎంటిటీ నేమ్ ఎప్పుడు కూడా ఓన్లీ క్యాపిటల్ లెటర్స్లో మాత్రమే ఉండాలి. అలాగే వీక్ ఎంటిటీని రిప్రజెంట్ చేసేటప్పుడు వీక్ ఎంటిటీ ఈజ్ రిప్రజెంటెడ్ బై ద డబుల్ రెక్టాంగిల్ సింబల్. డబుల్ రెక్టాంగిల్ సింబల్ దాని లోపల మళ్ళీ ఎంటిటీ నేమ్ స్పెసిఫై చేస్తాం. ఆ ఎంటిటీ నేమ్ కూడా క్యాపిటల్ లెటర్స్లో ఉంటుంది. ఇక థర్డ్ వన్ వచ్చేటప్పటికి అది టూ డిఫరెంట్ ఎంటిటీస్ మధ్య మనకి ఉన్న రిలేషన్షిప్ని మనం బేస్ చేసుకుంటాం కాబట్టి సాధారణంగా రిలేషన్షిప్ని రిప్రజెంట్ చేయడానికి మనం డైమండ్ సింబల్ని యూజ్ చేస్తాం. ఈ డైమండ్ సింబల్ని బేస్ చేసుకుని ఎంటిటీని క్రియేట్ చేస్తాం కాబట్టి ఈ డైమండ్ సింబల్ చుట్టూ మళ్ళీ మనం ఏం చేస్తామంటే రెక్టాంగిల్ని ప్లేస్ చేస్తాం. దీన్ని మనం ఏంటంటే అసోసియేటివ్ ఎంటిటీ, అంటే స్ట్రాంగ్ ఎంటిటీ, వీక్ ఎంటిటీ అండ్ అసోసియేటివ్ ఎంటిటీ. ఇక నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి మనకి యాట్రిబ్యూట్ అనేది ఉంటుంది. అంటే ద యాట్రిబ్యూట్ రిప్రజెంట్స్ ద క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఎన్ ఎంటిటీ. అంటే ఒక పర్టికులర్ ఎంటిటీలో మనకి ఏవైతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫీల్డ్స్ ఆర్ యాట్రిబ్యూట్స్ ఉంటాయో ఆ ఫీల్డ్స్ ఆర్ యాట్రిబ్యూట్స్ని రిప్రజెంట్ చేసేదాన్ని మనం ఏంటంటే యాట్రిబ్యూట్ అంటాం. యాట్రిబ్యూట్ అన్నా లేదంటే ఫీల్డ్ అన్నా కాలమ్ అన్నా ఏదన్నా ఒకటే దట్ రిప్రజెంట్స్ ద క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఎన్ ఎంటిటీ ఆర్ ఎంటిటీ టైప్ అంటాం. సో ఎన్ యాట్రిబ్యూట్ ఈజ్ ఏ ప్రాపర్టీ ఆర్ characteristic of an entity type, and each entity type has a set of attributes associated with it. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఎంటిటీలోనూ కూడా ఒకటి కన్నా ఎక్కువ యాట్రిబ్యూట్స్, అంటే ఉదాహరణకి సపోజ్ ఒక ప్రోడక్ట్కి సంబంధించిన డీటెయిల్స్ని స్టోర్ చేయాలి అనుకున్నాం. సో ప్రోడక్ట్కి సంబంధించిన డీటెయిల్స్ అంటే ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోడక్ట్ని యూనిక్గా ఐడెంటిఫై చేయడానికి ప్రోడక్ట్ నెంబర్ ఒకటి తీసుకుంటాం. అలాగే ఆ ప్రోడక్ట్ యొక్క నేము, దాని యొక్క కేటగిరీ, అది మనకి ప్రజెంట్గా ఎంత స్టాక్ ఉంది, దాని యొక్క యూనిట్ ప్రైస్ ఏంటి, ఇటువంటి డీటెయిల్స్ అన్నీ స్టోర్ చేస్తున్నాం. అంటే మనం ఏవైతే యాక్చువల్ డీటెయిల్స్ని స్టోర్ చేస్తామో వాటి యొక్క క్యారెక్టరిస్టిక్ అనమాట అండి. అలాగే సపోజ్ ఏదైనా మూవీకి సంబంధించిన డీటెయిల్స్ని స్టోర్ చేయాలి అనుకున్నాం అనుకోండి, ఆ మూవీ యొక్క నేము, అలాగే మూవీ యొక్క రిలీజింగ్ డేటు, ఆ మూవీలో హీరో డీటెయిల్స్, హీరోయిన్ డీటెయిల్స్, డైరెక్టర్ ఎవరు, మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు, సో ఇటువంటి డీటెయిల్స్ అన్నీ మనం స్టోర్ చేసుకుంటూ ఉంటాం. సో ఆ డీటెయిల్స్ని రిప్రజెంట్ చేసేదాన్ని మనం ఏంటంటే యాట్రిబ్యూట్ అంటాం. సో అంటే అక్కడ మూవీ నేమ్ అనేది ఒక క్యారెక్టరిస్టిక్, అలాగే మ్యూజిక్ డైరెక్టర్ ఒక క్యారెక్టరిస్టిక్, అలాగే డైరెక్టర్ ఒక ఫోటోగ్రఫీ ఇది ఒక క్యారెక్టరిస్టిక్. ఇలా ఏవైతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయో ఆ క్యారెక్టరిస్టిక్స్ యొక్క డీటెయిల్స్ని స్టోర్ చేసుకునేదాన్ని మనం అని పిలుస్తాం అంటే యాట్రిబ్యూట్ అని పిలుస్తాం. అండ్ యాట్రిబ్యూట్స్ హ్యావ్ ఏ డొమైన్ వేర్ ఏ డొమైన్ ఈజ్ ఎ సెట్ ఆఫ్ పర్మిటెడ్ వాల్యూస్ ఫర్ ఏ గివెన్ యాట్రిబ్యూట్. అలాగే యాట్రిబ్యూట్స్లో కూడా మళ్ళీ వాటిల్లో మనం డేటాని స్టోర్ చేస్తాం. ఏ టైప్ ఆఫ్ డేటాని స్టోర్ చేస్తాము అంటే ఏదర్ దే మే బి ద ఇండివిజువల్ వాల్యూస్ అవ్వచ్చు, లేదా కొన్నిసార్లు మనం యాట్రిబ్యూట్స్లోకి వాల్యూస్ని ఎంటర్ చేసేటప్పుడు ఈ స్పెసిఫిక్ వాల్యూస్ని మాత్రమే మనం స్టోర్ చేయాలి అని చెప్పి కొన్ని రూల్స్ అనేవి మనం ప్లేస్ చేసుకుంటూ ఉంటాం. వాటిని మనం కన్స్ట్రైంట్స్ అంటూ ఉంటాం. సో అటువంటి రూల్స్ని బట్టి మనకి ఏ టైప్ ఆఫ్ డేటా యాక్సెస్ చేయాలి అనేది కూడా మనం స్పెసిఫై చేసుకుంటాం. వాటిని మనం కన్స్ట్రైంట్స్ అని కూడా పిలుస్తూ ఉంటాం. ఉదాహరణకి ఇప్పుడు స్టూడెంట్ యొక్క రోల్ నెంబర్ని స్టోర్ చేయాలి. రోల్ నెంబర్ అంటే సాధారణంగా మనకి ఏమవుతుంది, రోల్ నెంబర్ మనకి ఎప్పుడు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, 1తో స్టార్ట్ అవుతుంది, 1 2 3 4 5 లాగా. అలా మ్యాక్సిమం ఒక సెక్షన్కి వచ్చేటప్పటికి మ్యాక్సిమం 100 మెంబర్స్ ఉంటారు, లేదంటే 50 మెంబర్సే ఉన్నారనుకోండి. మనం ఎక్కడి నుంచి 1 to 50 వరకు స్టోర్ చేస్తాం. అంటే ఈ 1 to 50 అనేది మ్యాక్సిమం ఆఫ్ ఎన్ని డిజిట్స్ ఉంటుంది, ఓన్లీ 2 డిజిట్స్ మాత్రమే ఉంటుంది. అంటే రోల్ నెంబర్ అనే ఫీల్డ్లో మ్యాక్సిమం ఆఫ్ ఓన్లీ 2 డిజిట్స్ మాత్రమే యాక్సెస్ చేయాలి అని బట్టి మనం ఏం చేస్తామంటే ఒక రూల్ని స్పెసిఫై చేస్తాం. అలాగే శాలరీస్ అని ఉందనుకోండి, మనకి మినిమం శాలరీ వచ్చేటప్పటికి ఒక సమ్ 10,000 ఉంది, హయ్యెస్ట్ శాలరీ వచ్చేటప్పటికి ఒక 1 lakh. అంటే ఆ శాలరీ అనే కాలంలో మనం డేటాని ఎంటర్ చేసేటప్పుడు మనం ఎంటర్ చేసే డేటా ఎప్పుడు ఎలా ఉండాలి, 10,000కి 1 lakhకి మధ్యలోనే ఉండాలి. మీన్స్ విల్ హ్యావ్ ఏ సమ్ రేంజ్ ఆఫ్ వాల్యూస్. లేదు స్టూడెంట్స్కి సంబంధించిన డిఫరెంట్ నెంబర్ ఆఫ్ కోర్సెస్కి సంబంధించిన డీటెయిల్స్ని ప్రొవైడ్ చేస్తున్నాం. సో స్టూడెంట్స్ డీటెయిల్స్ని ఎంటర్ చేసేటప్పుడు సపోజ్ మన దగ్గర ఏదో సమ్ 3 types ఆఫ్ కోర్సెస్ ఉన్నాయనుకోండి, బీఎస్సీ, అలాగే బీకామ్, బీఏ అని చెప్పి ఒక 3 courses ఉన్నాయి. సో ఇప్పుడు ఏదైనా ఒక స్టూడెంట్ యొక్క అడ్మిషన్ డీటెయిల్స్ని మనం స్టోర్ చేయాలి అంటే వాడి యొక్క డీటెయిల్స్ని స్టోర్ చేసేటప్పుడు ఆ కోర్స్ అనే కాలంలో అంటే కోర్స్ జాయిన్డ్
అని చెప్పి మనం ఏదో కాలం ప్లేస్ చేసుకుంటాం. ఈ కోర్స్ జాయిన్డ్ అనే దాంట్లో మనం ఏ వాల్యూ స్టోర్ చేయాలి? ఏదర్ బీఎస్సీ ఆర్ బీకామ్ ఆర్ బీఏ, ఈ 3 వాల్యూస్ మాత్రమే స్టోర్ చేయాలి. ఈ 3 కాకుండా ఇంకా అదర్ డీటెయిల్స్ ఏది ఎంటర్ చేసినా ఇట్ షుడ్ నాట్ ఇన్సర్ట్ ద రికార్డ్, అంటే ఓన్లీ పర్మిటెడ్ వాల్యూస్. ఇలాగా మనం యాట్రిబ్యూట్స్లో మనం వాల్యూస్ని స్టోర్ చేసేటప్పుడు ఆ పర్టికులర్ యాట్రిబ్యూట్లో మనం ఏ టైప్ ఆఫ్ వాల్యూ స్టోర్ చేయాలి, ఎంతవరకు స్టోర్ చేయాలి అని స్పెసిఫై చేసేదాన్ని మనం ఏంటంటే డొమైన్ అంటాం. డొమైన్ మీన్స్ ద రేంజ్ ఆఫ్ వాల్యూస్ ఆర్ ద సెట్ ఆఫ్ వాల్యూస్ ఆర్ సింప్లీ ద సెట్ ఆఫ్ పర్మిటెడ్ వాల్యూస్ ఫర్ ఏ గివెన్ యాట్రిబ్యూట్, అంటే ఆ పర్టికులర్ యాట్రిబ్యూట్లో ఏ వాల్యూస్ని స్టోర్ చేయాలి అని చెప్పడం. అండ్ బేస్డ్ ఆన్ ద ఇంపార్టెన్స్ అండ్ బిహేవియర్ attributes are divided into the following types. అయితే ఈ యాట్రిబ్యూట్స్లో మనం స్టోర్ చేసుకునే వాల్యూస్ అవి ఎన్ని వాల్యూస్ని స్టోర్ చేసుకోవాలి? ఓన్లీ సింగిల్ వాల్యూని స్టోర్ చేసుకోవాలా, లేదంటే ఒకటి కన్నా ఎక్కువ వాల్యూస్ స్టోర్ చేసుకోవాలా, లేదంటే అసలు ఆ పర్టికులర్ యాట్రిబ్యూట్లో మనం వాల్యూని కంపల్సరీ ఎంటర్ చేయాలా, లేదంటే అవసరం లేదా? ఇటువంటి వాటిని ఆప్షన్స్ని బేస్ చేసుకుని మళ్ళీ యాట్రిబ్యూట్స్ని డిఫరెంట్ టైప్స్గా డివైడ్ చేస్తారు. ఆ టైప్స్ ఆఫ్ యాట్రిబ్యూట్స్ అనేవి ఏంటి అంటే ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి సింపుల్ యాట్రిబ్యూట్ అంటాం. అంటే ఏదైనా మనం ఒక యాట్రిబ్యూట్ని మనం క్రియేట్ చేసేటప్పుడు ఆ యాట్రిబ్యూట్లో మనకి ఓన్లీ ఒక సింగిల్ వాల్యూయే స్టోర్ అవ్వాలి. ఆ సింగిల్ వాల్యూ కూడా ఇక ఫర్దర్గా సబ్ డివైడ్ అవ్వకుండా ఉంటే అటువంటి యాట్రిబ్యూట్స్ని మనం ఏంటంటే సింపుల్ యాట్రిబ్యూట్ అంటాం. అంటే సింపుల్ యాట్రిబ్యూట్ కెన్ స్టోర్ ఓన్లీ ఏ సింగిల్ వాల్యూ అండ్ దట్ వాల్యూ కెనాట్ బి సబ్ డివైడెడ్. అంటే ఉదాహరణకి ఇప్పుడు స్టూడెంట్ యొక్క డీటెయిల్స్ని మనం స్టోర్ చేయాలనుకున్నాం. స్టూడెంట్ యొక్క రోల్ నెంబర్ అన్నాం అనుకోండి. రోల్ నెంబర్ అంటే మనం ఏం చేస్తాం 1 2 3 ఇలాగే ఏదో సీక్వెన్స్ నెంబర్ ఇస్తాం. లేదంటే 100తో 101తో స్టార్ట్ చేసాం అనుకోండి, 101 102 103 ఇలాగ ఏదో ఒక నెంబరింగ్ ఇచ్చుకుంటూ వెళ్తుంటాం. సో ఇప్పుడు ఆ నెంబర్ని మళ్ళీ ఫర్దర్గా మనం ఏమైనా సబ్ పార్ట్స్ కింద డివైడ్ చేయగలమా అంటే సబ్ డివైడ్ చేయలేం. ఎందుకంటే సపోజ్ రోల్ నెంబర్ 101 అని ఇచ్చామనుకోండి, 101 అనేది డిఫరెంట్ నెంబర్ ఆఫ్ పార్ట్స్ కింద డివైడ్ చేయడానికి ఏముండదు. సో 101 అనేది ఇట్ ఈస్ ఎ సింగిల్ వాల్యూ. ఇలాగా ఏదైతే ఒక యాట్రిబ్యూట్లో ఉన్న వాల్యూని ఫర్దర్గా మనం డివైడ్ చేయలేమో అటువంటి వాటిని మనం ఏంటంటే సింపుల్ యాట్రిబ్యూట్ అంటాం. అలాగే ఈ సింపుల్ యాట్రిబ్యూట్ని ఎప్పుడూ కూడా మనం ఏం చేస్తామంటే ఓవెల్ సింబల్ ఆర్ ఎలిప్స్ సింబల్లో రిప్రజెంట్ చేస్తామమ్మా. ఈ ఎలిప్స్ చేసేటప్పుడు దీని లోపల మనం ఫీల్డ్ నేమ్ రాసేటప్పుడు ఫీల్డ్ నేమ్ ఎప్పుడూ కూడా మనకి లోయర్ కేసెస్లో ఉండాలి. ఇందాక మనం ఎంటిటీ అని చెప్పుకున్నాం. సో ఎంటిటీస్ని రిప్రజెంట్ చేసేటప్పుడు ఎంటిటీలో మనం ఇచ్చే నేమ్స్ ఎప్పుడూ కూడా ఓన్లీ అప్పర్ కేసులోనే రాయాలి ఆర్ క్యాపిటల్ లెటర్స్లో రాయాలి. అదే యాట్రిబ్యూట్ నేమ్స్ వచ్చేటప్పటికి ఎప్పుడూ కూడా లోయర్ కేసులో రిప్రజెంట్ చేయాలి. ఉదాహరణకి రోల్ నెంబర్, స్టూడెంట్ యొక్క రోల్ నెంబర్ తీసుకున్నాం అనుకోండి. రోల్ నెంబర్ని మనం ఫర్దర్గా ఏమీ డివైడ్ చేయలేం కాబట్టి ఇట్ షుడ్ బి ఏ సింగిల్ యాట్రిబ్యూట్. లేదు స్టూడెంట్ నేమ్ని స్టోర్ చేయాలనుకున్నాం అనుకోండి. సాధారణంగా మనం స్టూడెంట్ నేమ్ అంతా ఏం చేస్తామంటే నేమ్ అంతా కూడా ఒకే ఒక సింగిల్ నేమ్ కింద సింగిల్ కాంపోనెంట్ కింద రిప్రజెంట్ చేస్తాం. అలా కాకుండా ఈ నేమ్ని మళ్ళీ మనం ఫర్దర్గా డివైడ్ చేయగలుగుతాం. ఎలా డివైడ్ చేయగలుగుతాం? వాడి యొక్క సర్నేమ్ అంటే ఇంటి పేరు సర్నేమ్తో రిప్రజెంట్ చేయగలుగుతాం. అలాగే పర్సన్ నేమ్ అంటే నేమ్ అనేదాన్ని మళ్ళీ మనం 2 పార్ట్స్ కింద డివైడ్ చేయగలుగుతాం. అదే రోల్ నెంబర్ అనేది మనం ఏం ఫర్దర్గా డివైడ్ చేయలేం. కాబట్టి అలా డివైడ్ చేయలేకపోతే అటువంటి యాట్రిబ్యూట్స్ మనం ఏంటంటే సింపుల్ యాట్రిబ్యూట్ అంటాం. అలా ఒక యాట్రిబ్యూట్ని ఫర్దర్గా సబ్ డివైడ్ చేయగలిగితే దాన్ని మనం ఏమని పిలుస్తాం అంటే కాంపోజిట్ యాట్రిబ్యూట్ అంటాం. సో ద కాంపోజిట్ యాట్రిబ్యూట్ దట్ కెన్ బి సబ్ డివైడెడ్ అంటే ఇంకా సమ్ అదర్ ఫీల్డ్స్ కింద డివైడ్ చేయొచ్చు. ఉదాహరణకి స్టూడెంట్ నేమ్ తీసుకున్నాం అనుకోండి. స్టూడెంట్ నేమ్ని మనం సర్నేము పర్సన్ నేమ్ 2 పార్ట్స్ కింద డివైడ్ చేయొచ్చు. అలాగే లేదంటే స్టూడెంట్ యొక్క అడ్రస్ని మనం స్టోర్ చేయాలి అనుకున్నాం అనుకోండి. ఈ అడ్రస్లో మళ్ళీ మనకి ఏమంటాయి డిఫరెంట్ నెంబర్ ఆఫ్ పార్ట్స్ ఉంటాయి. డోర్ నెంబర్ అనేది ఒకటి ఉంటుంది, స్ట్రీట్ అనేది ఒకటి ఉంటుంది, సిటీ ఒకటి ఉంటుంది, అలాగే పిన్ కోడు ఇలాగా. అంటే ఒక ఎంటైర్ యాట్రిబ్యూట్లో మనకి స్టోర్ అయ్యే ఒకే ఒక సింగిల్ వాల్యూని మళ్ళీ మనం ఏం చేయొచ్చు ఫర్దర్గా కొన్ని పార్ట్స్ కింద డివైడ్ చేయొచ్చు. అలా ఏదైనా ఒక యాట్రిబ్యూట్ని ఫర్దర్గా సబ్ డివైడ్ చేయగలిగితే అటువంటి వాటిని మనం అంటే కాంపోజిట్ యాట్రిబ్యూట్ అంటాం. ఉదాహరణకి స్టూడెంట్ యొక్క నేమ్ కానీ లేదంటే స్టూడెంట్ యొక్క అడ్రస్సు ఇటువంటి వాటిన్నింటినీ మనం డివైడ్ చేస్తూ ఉండొచ్చు. ఇలాగా మనకి ఏదైతే ఒక యాట్రిబ్యూట్ని ఫర్దర్గా సబ్ డివైడ్ చేయలేమో అటువంటి వాటిని అంటే కెనాట్ బి సబ్ డివైడెడ్ అయితే సింపుల్ యాట్రిబ్యూట్ అంటాం. విచ్ కెన్ బి సబ్ డివైడెడ్ ఈజ్ కాల్డ్ ఎస్ ద కాంపోజిట్ యాట్రిబ్యూట్స్. ఇవి 2 మోడల్స్. ఇక తర్వాత వచ్చేటప్పటికి సింగిల్ వాల్యూడ్ యాట్రిబ్యూటు,
అలాగే మల్టీ వాల్యూడ్ యాట్రిబ్యూట్స్ అని చెప్పి ఇంకొక రెండు. అంటే ఈ రెండు దేని మీద బేస్ చేసుకుని ఉంటాయంటే ఒక పర్టికులర్ యాట్రిబ్యూట్లో మనం స్టోర్ చేసే డిఫరెంట్ నెంబర్ ఆఫ్ వాల్యూస్ మీద డిపెండ్ అయ్యి ఉంటాయి. అంటే ఏదైనా ఒక పర్టికులర్ కాలంలో ఆ పర్టికులర్ ఫీల్డ్లో ఓన్లీ ఒక్క వాల్యూ మాత్రమే మనం స్టోర్ చేయగలిగితే, ఉదాహరణకి స్టూడెంట్ యొక్క రోల్ నెంబర్ అనేది అనుకోండి. రోల్ నెంబర్ అనేది ఒకటే ఎగ్జిస్ట్ అయ్యి ఉంటుంది కాబట్టి అందులో మనం ఎన్ని వాల్యూస్ ఎంటర్ చేయగలుగుతాం? ఓన్లీ వన్ వాల్యూ మాత్రమే ఎంటర్ చేయగలుగుతాం. అలా ఓన్లీ సింగిల్ వాల్యూని స్టోర్ చేసుకునే వాటిని మనం అంటాం అంటే సింగిల్ వాల్యూడ్ యాట్రిబ్యూట్ అంటాం. ఈ సింగిల్ వాల్యూడ్ యాట్రిబ్యూట్ కెన్ హ్యావ్ ఓన్లీ వన్ వాల్యూ ఫర్ ఏ గివెన్ ఎంటిటీ ఇన్స్టెన్స్. అంటే ఇక్కడ ఒక పర్టికులర్ ఒక రోకి వచ్చేటప్పటికి ఒక వాల్యూని మాత్రమే స్టోర్ చేయగలుగుతాం. అలా కాకుండా ఒకే యాట్రిబ్యూట్లో ఒక సింగిల్ రోలో ఒకే యాట్రిబ్యూట్లో ఒకటి కన్నా ఎక్కువ వాల్యూస్ని మనం స్టోర్ చేసుకోగలిగాం అనుకోండి. అలాంటప్పుడు అటువంటి యాట్రిబ్యూట్స్ని మనం అంటే మల్టీ వాల్యూడ్ యాట్రిబ్యూట్ అంటాం. సో మల్టీ వాల్యూడ్ యాట్రిబ్యూట్ మీన్స్ ఏ మల్టీ వాల్యూడ్ యాట్రిబ్యూట్ కెన్ హ్యావ్ మోర్ దాన్ వన్ వాల్యూ ఫర్ ఏ గివెన్ ఎంటిటీ ఇన్స్టెన్స్. అంటే ఒక సింగిల్ రికార్డుకి సంబంధించి ఉదాహరణకి ఏదైనా సమ్ పర్సన్స్ యొక్క డీటెయిల్స్ని మనం స్టోర్ చేస్తున్నాం అనుకోండి. స్టోర్ చేసేటప్పుడు వాటిల్లో సపోజ్ నేను లాంగ్వేజెస్ నోన్ అన్నాను అనుకోండి. లాంగ్వేజెస్ నోన్ అంటే ఒక పర్సన్కి సాధారణంగా ఒకటి కన్నా ఎక్కువ లాంగ్వేజెస్ నోన్ అయ్యి ఉండొచ్చు. ఉదాహరణకి ఒక పర్సన్కి ఇంగ్లీషు, అలాగే మన లోకల్ లాంగ్వేజ్ అయిన తెలుగు, అలాగే హిందీ, ఇలాగా ఒకటి కన్నా ఎక్కువ లాంగ్వేజెస్ మనకి ఐడెంటిఫై అవుతాయి. సో అలా ఒకటి కన్నా ఎక్కువ వాల్యూస్ అంటే లాంగ్వేజెస్ నోన్ అనే కాలంలో ఒక పర్టికులర్ పర్సన్కి సంబంధించి సపోజ్ ఒక పర్సన్కి ఇంగ్లీషు అలాగే తెలుగు రెండు వచ్చాయి అనుకోండి. ఇంగ్లీష్ తెలుగు రెండు వాల్యూస్ అంటే యాక్చువల్లీ ఇక్కడ ఇంగ్లీష్ అనేది ఒక వాల్యూ, తెలుగు అనేది ఒక వాల్యూ. సపోజ్ ఇంకో సమ్ అదర్ పర్సన్కి తెలుగు అలాగే ఇంగ్లీషు హిందీ కూడా వచ్చనుకోండి. సో అందులో మనం ఏ డీటెయిల్స్ని స్టోర్ చేస్తాం? తెలుగు అని చెప్పేసి ఒక వాల్యూ స్టోర్ చేస్తాం, ఇంగ్లీష్ అని చెప్పి ఒక వాల్యూ స్టోర్ చేస్తాం, హిందీ అని చెప్పి ఒక వాల్యూ. అంటే ఒక సింగిల్ యాట్రిబ్యూట్లో వీ కెన్ స్టోర్ మోర్ దాన్ వన్ వాల్యూ. ఇలా ఒకటి కన్నా ఎక్కువ వాల్యూస్ని స్టోర్ చేసుకుంటే అటువంటి యాట్రిబ్యూట్స్ మనం అంటే మల్టీ వాల్యూడ్ యాట్రిబ్యూట్ అంటాం. అది ఈ మల్టీ వాల్యూడ్ యాట్రిబ్యూట్స్ని రిప్రజెంట్ చేసేటప్పుడు దే షుడ్ బి రిప్రజెంటెడ్ ఇన్ ద డబుల్ ఓవెల్ సింబల్ ఆర్ డబుల్ ఎలిప్స్ సింబల్. అంటే సాధారణంగా సింపుల్ యాట్రిబ్యూట్ని సింగిల్ వాల్యూడ్ యాట్రిబ్యూట్ని ఒక సింగిల్ ఎలిప్స్తో రిప్రజెంట్ చేస్తాం. మల్టీ వాల్యూడ్ యాట్రిబ్యూట్ వచ్చేటప్పటికి మనం ఏం చేస్తామంటే డబుల్ ఎలిప్స్లో రిప్రజెంట్ చేస్తాం. డబుల్ ఎలిప్స్ రిప్రజెంట్ చేసామంటే దట్ యాట్రిబ్యూట్ కెన్ స్టోర్ మోర్ దాన్ వన్ వాల్యూ అని అర్థం. ఇక నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి స్టోర్డ్ యాట్రిబ్యూట్ అండ్ డెరైవ్డ్ యాట్రిబ్యూట్. అంటే ఇక్కడ స్టోర్డ్ యాట్రిబ్యూట్ అంటే ఏ యాట్రిబ్యూట్లో అయితే యాక్చువల్ వాల్యూస్ని మనం స్టోర్ చేసుకుంటూ ఉంటామో అటువంటి వాటిని మనం అంటే స్టోర్డ్ యాట్రిబ్యూట్ అంటాం. ఏ స్టోర్డ్ యాట్రిబ్యూట్ ఈజ్ అన్ యాట్రిబ్యూట్ అబౌట్ విచ్ ద డిజైనర్ వాంట్స్ టు స్టోర్ డేటా. అంటే యాక్చువల్గా మనం డేటాని మనం ఇన్పుట్ ఇస్తాం, ఇన్పుట్ ఇచ్చి మనం స్టోర్ చేసే వాటిని స్టోర్ చేసుకునే యాట్రిబ్యూట్స్ మనం అంటే స్టోర్డ్ యాట్రిబ్యూట్ అంటాం. ఉదాహరణకి రోల్ నెంబరు, లేదంటే స్టూడెంట్ యొక్క నేము, అలాగే ఒక ఎంప్లాయీకి సంబంధించిన శాలరీ, ఇటువంటివన్నీ అనమాట. ఇక నెక్స్ట్ డెరైవ్డ్ యాట్రిబ్యూట్ అని చెప్పి ఇంకొకటి ఉందమ్మా. అంటే ఇక్కడ డెరైవ్డ్ యాట్రిబ్యూట్ అంటే యాక్చువల్గా ఇక్కడ ఈ యాట్రిబ్యూట్ అనేది మనకి టేబుల్లో ఫిజికల్గా ఎగ్జిస్ట్ అయ్యి ఉండదు. ఇక్కడ డెరైవ్డ్ యాట్రిబ్యూట్ అంటే విచ్ కెన్ బి కాలిక్యులేటెడ్ ఫ్రమ్ ద స్టోర్డ్ యాట్రిబ్యూట్. అంటే ఉదాహరణకి ఇప్పుడు ఏదైనా ఒక పర్టికులర్ సేల్స్మెన్స్కి సంబంధించిన డీటెయిల్స్ని స్టోర్ చేస్తున్నాం. సేల్స్మెన్స్కి సంబంధించిన డీటెయిల్స్ని స్టోర్ చేసేటప్పుడు అందులో మనం ఏం చేస్తాం? ఈచ్ అండ్ ఎవ్రీ సేల్స్ పర్సన్ని యూనిక్గా ఐడెంటిఫై చేసేందుకు ఏదో ఒక సేల్స్ మ్యాన్ నెంబర్ ఒకటి తీసుకుంటాం, తర్వాత సేల్స్ మ్యాన్ నేమ్ అనేది ఒకటి తీసుకుంటాం. అలాగే వాడు ఈ పర్టికులర్ ఏదైతే డేట్ ఉంటుందో ఆ పర్టికులర్ డేట్లో ఎన్ని ఐటమ్స్ని సేల్ చేసాడు, లేదంటే ఆ టోటల్ సేల్స్ అమౌంట్ ఎంత అనేది మనం స్టోర్ చేస్తాం. అయితే ఈ సేల్స్మెన్స్కి లాస్ట్ మంత్ కంప్లీట్ అయ్యేటప్పటికి ఓన్లీ సేల్స్ అమౌంటే కాకుండా ఎంత సేల్స్ అయితే చేసాడో సేల్స్ని బేస్ చేసుకుని మనం కమిషన్ని కూడా ప్రొవైడ్ చేస్తాం. అయితే ఆ కమిషన్ అనేది యాక్చువల్గా మనం స్టోర్ చేయం. ఎందుకంటే కమిషన్ అనేది మనకి దేని మీద డిపెండ్ అవుతుంది? వాడు సేల్ చేసిన అమౌంట్ మీద డిపెండ్ అవుతుంది. కాబట్టి ఆ సేల్స్ అమౌంట్ మీద మనం ఏం చేస్తాం? కమిషన్ని కాలిక్యులేట్ చేస్తాం. అంటే సపోజ్ ఒక 10,000 రూపీస్ సేల్స్ చేసిన వాడికి దాంట్లో ఒక 2% కమిషన్ ఇస్తాం, లేదంటే 10,000కి 25,000కి మధ్యలో చేసిన వాళ్ళకి ఒక 3% సేల్స్ కమిషన్ ఇస్తాం అనుకున్నాం అనుకోండి. అంటే కమిషన్ అనేది ఎప్పటికప్పుడు ఒక ఎంటిటీ ఇన్స్టెన్స్కి ఇంకొక ఎంటిటీ ఇన్స్టెన్స్కి వేరియేట్ అయిపోతూ ఉంటుంది. కాబట్టి
మనం వాటిని డైరెక్ట్గా వాల్యూస్ రూపంలో మనకి స్టోర్ చేయడం అనేది కుదరదు. అలాంటప్పుడు ఏం చేస్తామంటే వీ విల్ కాలిక్యులేట్ ద కమిషన్ ఆన్ ద సేల్స్ అమౌంట్. అంటే అక్కడ సేల్స్ అమౌంట్ అనేది మనం ఆల్రెడీ అది ప్యూర్ డేటా రూపంలో ఉంటుంది కాబట్టి వాటిని మనం స్టోర్ చేస్తాం. ఏ రూపంలో? స్టోర్డ్ యాట్రిబ్యూట్ రూపంలో స్టోర్ చేస్తాం. ఈ స్టోర్డ్ యాట్రిబ్యూట్ రూపంలో స్టోర్ చేసిన వాల్యూస్ మీద మనం ఏవైనా సమ్ ఆపరేషన్స్ని ఉపయోగించి ఏదైనా సమ్ వాల్యూని కాలిక్యులేట్ చేస్తే అటువంటి యాట్రిబ్యూట్స్ని మనం అంటే డెరైవ్డ్ యాట్రిబ్యూట్ అంటాం. సో ఏ డెరైవ్డ్ యాట్రిబ్యూట్ ఈజ్ అన్ యాట్రిబ్యూట్ హూజ్ వాల్యూ కెన్ బి కాలిక్యులేటెడ్. అంటే ఇట్ ఈస్ నాట్ స్టోర్డ్. అంటే డేటాబేస్లో ఇక్కడ వాల్యూస్ని మనం ఏం స్టోర్ చేయం. దే విల్ బి కాలిక్యులేటెడ్ ఫ్రమ్ అదర్ స్టోర్డ్ యాట్రిబ్యూట్స్. అంటే స్టోర్డ్ యాట్రిబ్యూట్లో స్టోర్ అయిన వాల్యూస్లోంచి మనం ఏం చేస్తామంటే వాటిని కాలిక్యులేట్ చేస్తాం. ఉదాహరణకి ఏదైనా ఒక ఎంప్లాయీస్కి సంబంధించిన డీటెయిల్స్ని మనం స్టోర్ చేస్తాం. సో వాటిల్లో మనం ఒక పర్టికులర్ ఎంప్లాయీ యొక్క ఎక్స్పీరియన్స్ని కాలిక్యులేట్ చేయాలి. అంటే వాడు ఈ ఆర్గనైజేషన్లో ఎన్ని సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నాడు అనేది కావాలనుకోండి. అంటే ఇక్కడ ఎక్స్పీరియన్స్ అనేది మనం ఎప్పటికప్పుడు మనం స్టోర్ చేసుకుంటూ ఉండం. దాన్ని ఏం చేస్తాం? వాడి యొక్క డేట్ ఆఫ్ జాయినింగ్ని తీసుకుంటాం. ఈ డేట్ ఆఫ్ జాయినింగ్ దగ్గర నుంచి ఇవాళ కరెంట్ సిస్టమ్ డేట్ని తీసేస్తే మనకి నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఆర్ నెంబర్ ఆఫ్ మంత్స్ అనేది వస్తుంది. దాన్ని బేస్ చేసుకుని ఆ పర్టికులర్ ఎంప్లాయీ యొక్క ఎక్స్పీరియన్స్ ఎంత అనేది మనం కాలిక్యులేట్ చేస్తాం. సో ద ఎక్స్పీరియన్స్ ఈజ్ కాలిక్యులేటెడ్ బై ద డేట్ ఆఫ్ జాయినింగ్. అలాగే లేదంటే ఒక పర్సన్ యొక్క ఏజ్ని మనం తెలుసుకోవాలి అనుకున్నాం అనుకోండి. ఏజ్ అంటే మనం ఎప్పటికప్పుడు డేటాబేస్లో ప్రతిసారి డే బై డే కానీ లేకపోతే ఇయర్ బై ఇయర్ కానీ ఎంప్లాయీ యొక్క ఏజెస్ని మనం స్టోర్ చేసుకుంటూ కుదరదు. అలాంటప్పుడు ఏం చేస్తాం? ఎంప్లాయీకి సంబంధించిన లేదంటే ఒక స్టూడెంట్కి సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ని మనం స్టోర్ చేస్తాం. అంటే డేట్ ఆఫ్ బర్త్ అనేది కంపల్సరీ వాల్యూ కాబట్టి అది స్టోర్డ్ యాట్రిబ్యూట్ కింద స్టోర్ చేస్తాం. ఈ డేట్ ఆఫ్ బర్త్ని మనం ఏం చేస్తాం? కరెంట్ సిస్టమ్ డేట్లోంచి తీసేస్తే వీ విల్ గెట్ ద ఏజ్. అంటే ఇక్కడ ఏజ్ అనేది మనం స్టోర్ చేయం, బట్ ఇట్ కెన్ బి కాలిక్యులేటెడ్ ఫ్రమ్ ద డెరైవ్డ్ యాట్రిబ్యూట్ డేట్ ఆఫ్ బర్త్. ఇటువంటి యాట్రిబ్యూట్స్ అంటే ఏ యాట్రిబ్యూట్స్ యొక్క వాల్యూస్ అయితే మనం కాలిక్యులేట్ చేస్తామో వాటిని మనం అంటే డెరైవ్డ్ యాట్రిబ్యూట్. సో ఈ డెరైవ్డ్ యాట్రిబ్యూట్స్ని మనం ఏం చేస్తామంటే డాటెడ్ ఎలిప్స్లో రిప్రజెంట్ చేస్తాం. అంటే కంప్లీట్ ఎలిప్స్ కింద డ్రా చేయకుండా మనం ఏం చేస్తామంటే దాన్ని డాటెడ్ ఎలిప్స్తో రిప్రజెంట్ చేస్తాం. ఇవి స్టోర్డ్ యాట్రిబ్యూట్ అండ్ డెరైవ్డ్ యాట్రిబ్యూట్. ఇక నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి రిక్వైర్డ్ యాట్రిబ్యూట్ అండ్ ఆప్షనల్ యాట్రిబ్యూట్ అని చెప్పి ఇంకో రెండు. అంటే ఇక్కడ రిక్వైర్డ్ యాట్రిబ్యూట్ అంటే ఏదైనా ఒక పర్టికులర్ యాట్రిబ్యూట్లో మనం కంపల్సరీ వాల్యూని మనం స్టోర్ చేయాలా వద్దా. ఎందుకంటే సాధారణంగా మనకి ఎంటిటీస్లో మనం డేటాని రిప్రజెంట్ చేసేటప్పుడు ఆ పర్టికులర్ ఈచ్ అండ్ ఎవ్రీ రో యొక్క ఎంటిటీ ఇన్స్టెన్స్ని యూనిక్గా ఐడెంటిఫై చేయాలి అంటే కొన్ని యాట్రిబ్యూట్స్ మనకి మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి. ఉదాహరణకి ఒక ఎంప్లాయీస్కి సంబంధించిన డీటెయిల్స్ని స్టోర్ చేస్తున్నాం అనుకోండి. అందులో ఈచ్ అండ్ ఎవ్రీ ఎంప్లాయీని యూనిక్గా ఐడెంటిఫై చేయడానికి ఎంప్లాయీ ఐడి ఒకటి ఉంటుంది, అలాగే ఎంప్లాయీ నేమ్ ఉంటుంది. సో ఎంప్లాయీ నేమ్ అనేది లేకుండా లేదంటే ఎంప్లాయీ ఐడి అనేది లేకుండా మనం ఒక పర్టికులర్ ఎంప్లాయీని మనం ఐడెంటిఫై చేయడం అనేది కుదరదు. అలాంటప్పుడు ఏం చేయాలి? ఆ టేబుల్లో మనం మిగిలిన అదర్ డీటెయిల్స్ అంటే వాడు పనిచేస్తున్న డిపార్ట్మెంట్ నేమ్ కానీ లేదంటే వాడి ప్రజెంట్ యొక్క డిజిగ్నేషన్ యొక్క పొజిషన్ కానీ లేదంటే వాడి డేట్ ఆఫ్ జాయినింగ్ కానీ ఇవన్నీ ఇచ్చినా ఇవ్వకపోయినా పర్వాలేదు అనుకున్నాం అనుకోండి. అయితే ఈచ్ అండ్ ఎవ్రీ ఎంప్లాయీని యూనిక్గా ఐడెంటిఫై చేయాలంటే మాత్రం ఆ పర్టికులర్ ఎంప్లాయీ ఐడి అలాగే ఎంప్లాయీ నేము మనకి కంపల్సరీ ఉండాలి. ఇలాగ ఏ యాట్రిబ్యూట్స్లో అయితే వాల్యూస్ని మనం కంపల్సరీ ఎంటర్ చేయాలి అనుకుంటామో అటువంటి యాట్రిబ్యూట్స్ని మనం అని పిలుస్తాం అంటే రిక్వైర్డ్ యాట్రిబ్యూట్ అంటాం. సో ఏ రిక్వైర్డ్ యాట్రిబ్యూట్ ఈజ్ అన్ యాట్రిబ్యూట్ దట్ మస్ట్ హ్యావ్ ఏ వాల్యూ ఫర్ ఈచ్ ఎంటిటీ అకరెన్స్. అంటే ఆ టేబుల్లో మనం స్టోర్ చేసే ఈచ్ అండ్ ఎవ్రీ రికార్డ్లోనూ కూడా ఆ పర్టికులర్ యాట్రిబ్యూట్కి సంబంధించి కంపల్సరీ వాల్యూ ఉండాలి. అంటే ఆ వాల్యూని మనం ఇన్సర్ట్ చేస్తేనే లేదంటే ఆ వాల్యూని మనం ప్రొవైడ్ చేస్తేనే మనకి ఎంటైర్ డీటెయిల్స్ అన్నీ స్టోర్ అవ్వాలి, లేకపోతే స్టోర్ అవ్వకూడదు. అలాంటప్పుడు అలాంటి యాట్రిబ్యూట్స్ మనం అంటే రిక్వైర్డ్ యాట్రిబ్యూట్ అంటాం. ఉదాహరణకి చెప్పాం కదా ఈచ్ అండ్ ఎవ్రీ ఎంప్లాయీని యూనిక్గా ఐడెంటిఫై చేయాలంటే ఆ ఎంప్లాయీ యొక్క ఐడి ఎంప్లాయీ యొక్క నేము ఈ రెండు కంపల్సరీ ఉండాలి. ఎందుకంటే ఎంప్లాయీ నేమ్ అనేది లేకుండా లేదంటే ఎంప్లాయీ ఐడి అనేది లేకుండా ఆ పర్టికులర్ అదర్ డీటెయిల్స్ని బేస్ చేసుకుని ఒక పర్సన్ని ఐడెంటిఫై చేయడం అనేది మనకి కష్టం. కాబట్టి అలాంటి వాటిలో అంటే వేటిల్లో అయితే మనం ఎంటీ నల్ వాల్యూస్ని స్టోర్ చేయకుండా ఉండాలి అనుకుంటామో అటువంటి వాటిని రిక్వైర్డ్ యాట్రిబ్యూట్స్ అంటాం. సో ఏ రిక్వైర్డ్ యాట్రిబ్యూట్ ఆఫ్ ఎన్ ఎంటిటీ సెట్
షుడ్ నాట్ బి లెఫ్ట్ ఎంటీ, అంటే ఎంటీగా వదిలేయడానికి వేయలేదు, కంపల్సరీ ఎంటర్ చేయాలి. అయితే కొన్ని ఫీల్డ్స్ మనకి వాల్యూస్ అప్పుడు మనకి తెలిస్తే పర్వాలేదు, లేదంటే ఎంటర్ చేసినా చేయకపోయినా పర్వాలేదు, మనకి యాక్సెప్ట్ చేయాలి అనుకుంటే అటువంటి వాటిని మనం ఏంటంటే ఆప్షనల్ యాట్రిబ్యూట్ అంటాం. సో an optional attribute is an attribute that may or may not have value, అంటే ఉండొచ్చు ఉండకపోవచ్చు, ఫర్ ఈచ్ అకరెన్స్ ఆఫ్ an entity set. సో an optional attribute can be left empty. అంటే ఉదాహరణకి ఎంప్లాయీ యొక్క డీటెయిల్స్ని స్టోర్ చేస్తున్నాం, అందులో ఎంప్లాయీ నెంబరు ఎంప్లాయీ నేము యూనిక్గా ఐడెంటిఫై చేయాలి కాబట్టి ఆ రెండు కంపల్సరీ ఉండాలి. తర్వాత వాడి యొక్క డిజిగ్నేషన్ ఇచ్చాం, తర్వాత వాడి యొక్క డేట్ ఆఫ్ జాయినింగ్ అనేది మనకి ప్రజెంట్గా మనకి అంత ఐడియా లేదు అనుకోండి. సో ఈ డేట్ ఆఫ్ జాయినింగ్ కానీ, లేదంటే ఉదాహరణకి ఆ పర్టికులర్ వాడి యొక్క ఫోన్ నెంబర్ ఒకటి స్టోర్ చేసుకుంటాం, ఫోన్ నెంబర్ కూడా కంపల్సరీ అనుకుందాం. అలాగే వాడి యొక్క ఈమెయిల్ ఐడి మనం స్టోర్ చేయాలి. అయితే ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్కి కంపల్సరీ ఈమెయిల్ ఐడి ఉండాలని రూల్ ఏం లేదు. కాబట్టి ఎంప్లాయీకి సంబంధించిన ఈమెయిల్ ఐడి అనేది మనం ఎంటర్ చేస్తే చేయొచ్చు, లేకపోతే లేదు, ఆప్షనల్ అనమాట. ఇటువంటి వాటిని మనం ఏంటంటే ఆప్షనల్ యాట్రిబ్యూట్స్ అంటాం. సో ఇవి మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాట్రిబ్యూట్స్. ఇక మనకి ఎంటిటీ రిలేషన్షిప్ మోడల్లో ఉన్న థర్డ్ కాంపోనెంట్ వచ్చేటప్పటికి రిలేషన్షిప్. అంటే ఇక్కడ రిలేషన్షిప్ మీన్స్ ద అసోసియేషన్ ఎస్టాబ్లిష్డ్ బిట్వీన్ ద ఎంటిటీస్, అంటే డిఫరెంట్ ఎంటిటీస్ మధ్య మనం మెయింటైన్ చేసే అసోసియేషన్ని రిలేషన్షిప్ అంటాం. సో ఏ రిలేషన్షిప్ ఈజ్ ఏ మీనింగ్ఫుల్ అసోసియేషన్ బిట్వీన్ ఎంటిటీస్ అండ్ ఈచ్ రిలేషన్షిప్ ఈజ్ ఐడెంటిఫైడ్ బై ఏ నేమ్ దట్ డిస్క్రైబ్స్ ద రిలేషన్షిప్. అంటే డిఫరెంట్ ఎంటిటీస్ మధ్య ఉన్న రిలేషన్షిప్ని ఐడెంటిఫై చేసేదాన్ని మనం ఏంటంటే రిలేషన్షిప్ అంటాం. సో ఈ రిలేషన్షిప్ని మనం ఏం చేస్తామంటే డైమండ్ సింబల్లో రిప్రజెంట్ చేస్తాం. అంటే ఎంటిటీ వచ్చేటప్పటికేమో రెక్టాంగిల్ సింబల్లో రిప్రజెంట్ చేస్తాం, ఎంటిటీ వచ్చేటప్పటికి రెక్టాంగిల్ సింబలు. అలాగే యాట్రిబ్యూట్ వచ్చేటప్పటికి ఎలిప్స్ ఆర్ ఓవెల్ సింబల్లో రిప్రజెంట్ చేస్తాం. రిలేషన్షిప్స్కి వచ్చేటప్పటికి విల్ స్పెసిఫై ఇట్ ఇన్ ద డైమండ్ షేప్. సో అయితే ఈ రిలేషన్షిప్స్ వాటిల్లో ఉండే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిలేషన్షిప్స్, అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిగ్రీస్ ఆఫ్ రిలేషన్షిప్స్, ఇవన్నీ మనం నెక్స్ట్ సెషన్లో చూద్దాం.